నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఏం జరిగింది దేశంలో, ఏం జరిగింది, ఒక పార్లమెంట్లో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, ఎవరు ఊహించని ఒక మార్పు, ఒక విస్ఫోటనం, ఒక అగ్నిపర్వతం, ఒక పెను మార్పు. 60 ఏళ్ల కళ నిజమైన రోజు ఇది. ఫిబ్రవరి 18, 2014 తెలంగాణ బిల్లు పార్లమెంటులో, లోక్సభలో ఆమోదం పొందిన రోజు. దాని గురించి ఇలా మాట్లాడుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే రోజున దేశ రాజధాని ఢిల్లీలో ఒక చరిత్ర తిరగరాయబడింది. పార్లమెంటు తలుపులు మూసి ఉండొచ్చు, టీవీ ప్రసారాలు ఆగిపోయి ఉండొచ్చు, కానీ 6 దశాబ్దాల ఆవేదన మాత్రం ఆకాశాన్ని తాకింది. లోక్సభ వేదికగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వేళ కోట్లాది గొంతుకలు జై తెలంగాణ నినదించాయి. అది ఉత్తుతగా వచ్చిన రాష్ట్రం కాదు, ఊరు వాడ ఏకమై, ఉస్మానియా యూనివర్సిటీ ఉప్పెనై, పల్లె పల్లెన సబ్బండ వర్ణాలు సుడిగుండమై కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. పక్కన పెట్టి జెండా పట్టింది. నాగలి పట్టిన రైతు నడ్డి విరిచినా కూడా తెలంగాణ వస్తే బతుకు మారుతున్న నమ్మకాన్ని వదులుకోకుండా పోరాట బాట పట్టింది. తెలంగాణ వస్తుందా, వస్తే ఏమొస్తుంది అని ఎక్కిరించిన నోర్లు తెలంగాణ పోరాట పటిమ చూసి నోరెళ్ళబెట్టిన రోజు ఇది. ఇక ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించింది ఓ సేనాపతి. ఏ యుద్ధమైనా, ఏ ఉద్యమమైనా ఓ మలుపు తీసుకుంటుంది. ఆ మలుపు తర్వాత మిగిలేది, వచ్చేది గెలిపే. ఆ గెలుపు దిశగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన సేనాపతి కేసీఆర్. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆయన ఆనాడిచ్చిన నినాదం ప్రతి గొంతుకలో మారుమోగింది. తెలంగాణ సాధించే వరకు నిద్రపోను అని కట్టుకున్న కంకణం ఢిల్లీ పీఠాన్ని వణికించింది. సావుకైనా సిద్ధమే అంటూ పట్టు బిగించి ఒక్కొక్క మాటను తూటాల్లా పేలిస్తే తెలంగాణ ఉద్యమం మీదనే పేల్చిన పోలీసుల తూటాలు కూడా ఊడిపోయాయి. కేసీఆర్ వేసిన ఒక్కొక్క వ్యూహం బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. రాజకీయ చదరంగంలో తెలంగాణ అడ్డుకునేందుకు వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కేసీఆర్. లోక్సభలో తెలంగాణ గెలిచింది. తెలంగాణ ప్రజల పట్టు, కేసీఆర్ పట్టు బిగింపు, ఈ రెండు కలిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ పద్ధతులు, గొడవలు పక్కకు పెడితే తెలంగాణ స్వరాష్ట్రం అనే కళ నిజమై నేటికి 12 సంవత్సరాలు. ఆ రోజు 2014 ఫిబ్రవరి 18 తెలంగాణ గుండెలన్నీ లబ్డే పని కాకుండా జై తెలంగాణ అని మారుమోగిన రోజు. ఆ ఒక్క క్షణం ద బిల్ ఈజ్ పాస్డ్ అనే మాట తెలంగాణ గుండెలన్నీ ఆగి కొట్టుకున్నంత పనిచేసింది. మళ్ళీ మన నిధులు, మన నీళ్లు, మన నియామకాల కోసం పడ్డ కష్టానికి ఒక దారి తెన్ను దొరికింది. ఇన్నేళ్ల కష్టం, ఇన్నేళ్ల పోరాటం తెలంగాణ రాకముందుకు ఒక లెక్క, వచ్చినాక ఇంకొక లెక్క. రాష్ట్రం ఏర్పడడం కాదు, తన జాతి అస్తిత్వాన్ని కాపాడుకున్న అద్భుతమైన పోరాటం. అందుకే తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ఏనాడు మరవద్దు, ఆ త్యాగాన్ని ఎప్పుడూ తక్కువ చేయొద్దు. తెలంగాణ అంటే మ్యాపు మీద బొమ్మ కాదు, తెలంగాణ అంటే ఒక నిప్పు కణిక, నిత్యం రగిలే అగ్ని కణిక. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు వెళ్ళింది. పబ్బల పుట్టింది, మకల పుట్టింది, పబ్బల పోతుంది, ఇది ఎంతమందితో అవుతుంది అని హెచ్చిని పెట్టిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళందరూ ఎగిరి పడేలాగా ఉద్యమం ఎగిసిపడింది. ఒక రాష్ట్రం సాధించబడింది. తెలంగాణ ఆత్మగౌరవం, పవర్ ఏందో ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా చూపించగలిగింది తెలంగాణ. 10 ఏళ్ల పాటు అభివృద్ధి ప్రస్థానంలో సాగింది. మరో 2 ఏళ్ళు దానికి దోడైనాయి. మరి ఈ 2 ఏళ్ల పాటు ప్రజల నిర్ణయం ఎట్లా ఉంది, 10 ఏళ్ల తర్వాత వాళ్ళ అభిప్రాయం ఎందుకు మారింది? తెలంగాణ అంతా కూడా పార్టీలకు అతీతంగా కొట్లాడితే వచ్చింది తెలంగాణ. ఇలా ఆగమైపోతున్నది తెలంగాణ అని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత అంతా కూడా నిరాశలో ఉన్నారు. ఉద్యోగాలు వస్తలేవో నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇందిరా పార్కులు మళ్ళీ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. అశోక్ నగర్ గల్లీలు ప్రిపరేషన్తో, పుస్తకాల పేపర్ల చప్పుతో వినిపించాల్సిన అశోక్ నగర్ గల్లీలు, దిల్సుఖ్ నగర్ హాస్టళ్ళు ఇవాళ మళ్ళీ నినాదాలతో నిండిపోతూ ఉన్నాయి. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. మాకు పెన్షన్లు, మా పెన్షన్ బాకీలు పే చేయండి అని చెప్పేసి. ఎందుకు ఇవాళ తెలంగాణ మళ్ళీ 60 ఏళ్ళ మున్పటి కోసం మళ్ళీ పడుతున్నది?
ఆలోచించుకోండి. మీరు తీసుకున్న నిర్ణయం ఆ రోజు తెలంగాణ సాధించాలని తీసుకున్న నిర్ణయం సరైనది అయితే ఈ రోజు తీసుకున్న నిర్ణయం సరైనదే కాదా మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే తెలంగాణ మళ్ళీ ఇంకొకసారి ఆగం కావద్దు అనేది ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు ఉంటుంది. ఇప్పుడు ఆగం అవుతుందా, ఆగం అయితే లేదా? ఇన్నేళ్ల తెలంగాణని ఎవరు ఖరాబ్ చేశారు, ఎవరు ఆగం చేశారు? 10 ఏళ్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగుపడ్డాం? ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెనుకపోతున్నది? తెలంగాణను కాపాడుకునే బాధ్యత నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సో ఈసారి తీసుకునే నిర్ణయం నీ తెలంగాణ కోసం తీసుకో, ఏ పార్టీ కోసం కాదు. తెలంగాణ కోసం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ బాగుపడితే నువ్వు, నేను, అందరం బాగుపడుతుంది. జై తెలంగాణ. నేను మీ ప్రవీణ్ సుంకరి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వాదన ఇంకా గట్టిగా వినిపిద్దాం. థ్యాంక్ యూ.